విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులను గాలికి వదిలేస్తున్నాడు. ఆ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విద్యారంగంలో అమలవుతున్న ఒక్కో పథకాన్ని ఎత్తివేయడానికి సాకులు వెదుకుతున్నాడు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఏపీ విద్యార్థులకు విద్యా కిట్లు ఇవ్వలేమని చేతులెత్తేసి సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి అన్ని అంశాల్లో ఇట్టే దొరికిపోతున్నాడు నారా లోకేష్. అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని యువగలం పాదయాత్రలో చెప్పిన లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చాడు. ఇప్పుడు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకువస్తున్నా తనకు సంబంధం లేదన్నట్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడు. దీనిపై విద్యార్థి సంఘాలు సైతం మండిపడ్డాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు జూన్ 12న బడులు తెరిచిన మొదటి రోజే విద్యా కానుక కిట్లు పంపిణీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేసింది. ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ముడి సరుకు ధరలు పెరిగాయని, రవాణా వ్యవస్థలో ఆటంకాలు ఎదురుకావడంతో యూనిఫామ్ క్లాత్, స్కూల్ బ్యాగులు, బూట్లు వంటి వస్తువుల తయారీపై ప్రభావం పడిందని చెబుతోంది. ఇలా కుంటి సాకులతో కేవలం 2 ఏళ్లకే విద్యార్థి మిత్ర అమలుపై చేతులెత్తేసింది కూటమి ప్రభుత్వం. 2026-27 విద్యా సంవత్సరానికి 1 నుంచి 10 తరగతుల వరకు 35 లక్షల మంది విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు కొనుగోలుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇంటర్మీడియట్ వరకు వస్తువులు కొనుగోలు, నాణ్యతా పరిశీలన, మండల స్టాక్ పాయింట్లకు చేరవేత వరకు 910 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే 2 ఏళ్లకు తమకు రావాల్సిన 1372 కోట్ల బకాయిలు మొత్తం చెల్లించకుండా బిడ్డింగుల్లో పాల్గొనలేమని కంపెనీలు తేల్చి చెప్పాయి. దాంతో ప్రభుత్వం చేసేది లేక గత నెలలో బకాయిలు చెల్లించింది. అయితే ఇందులో విద్యాశాఖలోని ఓ అత్యున్నత అధికారి 5.5% కమిషన్ వసూలు చేసినట్టు సమాచారం. దీంతో విసిగిపోయిన కాంట్రాక్టర్లు ఈ ఏడాది కిట్లు, వాటిలోని వస్తువులు ఇవ్వలేమని చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. కానీ వాస్తవాలను దాచిపెట్టిన ప్రభుత్వం యుద్ధ వాతావరణం సాకుతో కిట్ల పంపిణీని ఎగ్గొట్టే యత్నం చేస్తోంది. పుస్తకాలు, యూనిఫారం కొనలేక తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందిని గమనించిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తాను సీఎం కాగానే బడి తెరిచిన మొదటి రోజే జగనన్న విద్యా కానుక కింద పుస్తకాలు, యూనిఫారం, బూట్లు, సాక్సులు, టై ఉచితంగా అందజేశారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఏటా జూన్ 12న బడులు తెరిచిన తొలి రోజే వీటిని అందించేలా కార్యాచరణ రూపొందించారు. జగనన్న విద్యా కానుక కిట్లలో నాణ్యమైన పుస్తకాల బ్యాగ్, స్టిచ్చింగ్ ఛార్జీలతో 3 జతల యూనిఫారాలు, 1 బెల్ట్, 1 జత బూట్లు, 2 జతల సాక్స్లు, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, వర్క్ బుక్లు, ఇంగ్లీషు, తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, ఎలిమెంటరీ విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీ అందించారు. ఇలా వైఎస్ జగన్ ప్రభుత్వంలో సగటున ఏటా 43 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు విద్యా కానుక అందుకున్నారు. 2024 జూన్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగనన్న విద్యా కానుక కిట్ పేరును సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా మార్చింది. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వంలో ముందుగానే ఆర్డర్ పెట్టిన జగనన్న విద్యా కానుక కిట్లను కూటమి ప్రభుత్వం 2024 జూన్ నెలలోనే సకాలంలో పంపిణీ చేయగలిగింది. 2025కు వచ్చేసరికి ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు కిట్లు సరఫరా చేయలేమని చేతులెత్తేశారు. దాంతో అధికారులు చొరవ తీసుకొని సరఫరాదారులకు భరోసా ఇచ్చి కిట్లు తీసుకున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నిధుల చెల్లింపుల్లో ఆలస్యం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో 2025-26 విద్యా సంవత్సరంలో జూన్ నెలలో ఇవ్వాల్సిన కిట్లు ఆగస్టు దాటినా పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయారు. కిట్ల పంపిణీ పూర్తిగా నిలిపివేయటం లేదని, యుద్ధం కారణంగా ఆలస్యం అవుతుందంటూ సన్నాయి నొక్కులు నొక్కారు నారా లోకేష్. దీంతో కిట్ల పంపిణీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులను కల్పించాల్సిన ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టి దాతల దయాదాక్షిణ్యాలపై వదిలేయటంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పుడు విద్యా కిట్ల నుండి తప్పించుకోవటం కోసం వాయిదా పద్ధతి ప్రారంభించారని, త్వరలో ఈ పథకానికి మంగళం పాడే అవకాశం ఉందని భావిస్తున్నారు విద్యావేత్తలు.